ఇదిలా ఉంటే జోగి రమేష్ అరెస్ట్ను ఖండించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ మండిపడ్డారాయన. కాశీబొగ్గలో జరిగిన ఘటన డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ను అరెస్ట్ చేశారన్నారు. ఇక ఈ లిక్కర్ స్కామ్కి పాత్రధారులంతా కూడా కూటమి నాయకులే అని వెల్లంపల్లి ఆరోపించారు. జోగి రమేష్ ఎక్కడా తప్పు చేయలేదని, దీనిపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు వెల్లంపల్లి. రమేష్ గారిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి గత 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఏదైతే కల్తీ మద్యం కేసులో ఎప్పుడైతే విషయం తెలిసిన వెంటనే జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నంలో ఎక్కడైతే కల్తీ మద్యం చేస్తారో ఆ ప్రదేశానికి వెళ్లి ఇది నారావారి సారా అని చెప్పని సాక్షాత్తు మీడియాకు చూపెట్టిన వ్యక్తి అతను. ఆ వ్యక్తిని ఎట్లా ఒకట్లా ఇరికించాలని చెప్పనేది జనార్దన్ అనే వ్యక్తి గతంలో ఫారెన్ నుంచి ఆయన వీడియో పంపించాడు. మరి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? రిమాండ్ రిపోర్ట్ లో మరి జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? అతను అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎయిర్పోర్ట్ లో నుంచి డైరెక్ట్ గా మీరు పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నారే, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం జోగి రమేష్ గారిని భయపెడతానికి, జోగి రమేష్ గారి యొక్క గొంతుని నొక్కడానికి, జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేకుండా చేయడానికి, అదే విధంగా ప్రతిపక్ష పార్టీగా అతను జోగి రమేష్ ని అణిచివేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు సాక్షాత్తు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి అంటే పోలీసులు తాళాలు పాల్గొట్టేసి తీసుకొచ్చేస్తామన్న పరిస్థితి. ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, నేను వచ్చి మీకు సహకరిస్తాను, నేను ఏ విచారణకైనా సిద్ధం, నార్కో అనాలిసిస్ కైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అనే వ్యక్తిని ఎందుకు మీరు అంత భయపెట్టాల్సిన పనే ఉంది? మీరు నోటీస్ ఇస్తే వచ్చే పరిస్థితి ఉంది కదా అతనికి. ఎందుకు మీరు ఇంత హడావిడిగా కుటుంబ సభ్యులందరూ కూడా భయపడే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆవేదన చెందే విధంగా ఎందుకు మీరు వందల మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం కక్షపూరితం. ముఖ్యంగా ఈ రోజు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే నిన్న కాశీబొగ్గలో వెంకటేశ్వర ఆలయంలో మనుషులు 10 మంది చనిపోయారు, సుమారు 9 మంది చనిపోయారు. ఆ యొక్క చావుల్ని పక్కదారు పట్టించే విధంగా, డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా, అంటే వాటి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, జోగి రమేష్ గారి మీద చర్చ నడవాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ గారు హైకోర్టులో కూడా వేశారు ఈ కేసు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని. సిబిఐ విచారణ జరిపించాలని రేపు బెంచ్ మీదకి వస్తున్న సమయంలో మళ్ళీ సిబిఐకి ఎక్కడ హైకోర్టు అవకాశం ఇస్తుందో, వీళ్ళు చేసిన తప్పులను దొరికిపోతానే ఉద్దేశంతో అడావిడిగా జోగి రమేష్ గారిని తీసుకొచ్చి విచారణ అని చెప్పని, ఆయనకి ఎటువంటి లోపల ఏమున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఏదో ఒక టెర్రరిస్ట్ని, ఒక పెద్ద గోండాల్ని, మర్డర్లు చేసిన వాళ్ళని దాస్తారే, ఆ విధంగా తీసుకెళ్ళి